అయ్యప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి దర్గాని సందర్శించడం ధర్మానికి విరుద్ధమని అయ్యప్ప జేఏసీ నాయకుడు బుచ్చిరెడ్డి ఆరోపించారు. రామ్ చరణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అయ్యప్ప జేఏసీ ప్రేమ్ గాంధీ గురుస్వామి ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటై ఉన్నాయి. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మా కార్యాచరణ చాలా తీవ్రంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు మేమెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా, అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గాకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చుగాక, కానీ నటించడానికి ఈ యొక్క వేషం కరెక్ట్ కాదు. ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది.